నంబర్ గేమ్లో గెలిచేదెవరో కొన్ని జాగాలల్లో హంగు కూడా ఏర్పడ్డాయి కాబట్టి మరి ఈ హంగు ఏర్పడ్డ దగ్గర మరి ఎవరు గెలుస్తారు అనేటటువంటిది, ఎవరు మేయర్ సీట్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అనేటటువంటిది కూడా కొంత ఇంకా మరికొన్ని గంటలు వేచి ఉంటే వాటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. నేడే మేయర్ చైర్పర్సన్ ఎన్నికలు మెజార్టీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్, మెజార్టీ సీట్ల మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం కన్నేసింది. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లయితే 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోబోతున్నది. అదేవిధంగా 7 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల మీద జెండా ఎగరేసే దిశగా పావులైతే కదుపుతుందని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా హంగ్ కార్పొరేషన్లుగా ఉన్నటువంటి కరీంనగర్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ తన మేయర్ పీఠాన్ని ఎగిరేసే విధంగా పావులు మాత్రం కదుపుతుంది. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. కరీంనగర్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునే విధంగా వివిధ పార్టీల నుండి గెలిచినటువంటి ఇండిపెండెంట్లని, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి వాళ్ళని, అదేవిధంగా ఎంఐఎం తరఫున గెలిచినటువంటి వారిని కూడా మద్దతు కూడగట్టి ఒక స్వతంత్ర అభ్యర్థిని పార్టీలకు అతీతంగా మేయర్ పీఠంలో కూర్చోబెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాత్రం పావులు కదుపుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. చూసుకోవచ్చు. హంగ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో గెలిచేందుకు వ్యూహాలు, సీఎం ఆదేశాలతో రంగంలోకి మంత్రులు, తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విప్ వర్తించేలా చర్యలు, ఎన్నికలకు అన్ని సిద్ధం చేసిన ఈసీ. ఎన్నికలకు కూడా ప్రధానమైనటువంటి పార్టీలు వారి ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేస్తే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎక్సఫిషియో సభ్యులు కూడా వారికి అనుకూలమైనటువంటి వారు ఎక్కడెక్కడైతే ఓట్లు వినియోగించుకోవాలో అక్కడ మెంబర్షిప్ని కూడా వారు చేపించుకున్నారు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే టార్గెట్ మేయర్ సీట్ కరీంనగర్ను దక్కించుకునేలా కాంగ్రెస్ పావులు, పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్ తెరపైకి ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పేరు. తెరపైకి ఇండిపెండెంట్ నుంచి ఒక సౌగాని కొమరయ్య పేరుని పార్టీలకు అతీతంగా తెర మీదకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఈ కరీంనగర్ గడ్డ మీద ముందుకెళ్తున్నదని మాత్రం చెప్పొచ్చు. బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టే ప్లాన్. బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ మొత్తాన్ని అందరినీ కూడగట్టి కరీంనగర్ గడ్డ మీద కూడా ఆ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే విధంగా పావులైతే కదుపుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇప్పటికే ఒకరిద్దరు ఇండిపెండెంట్లు బీజేపీ పార్టీలో చేరి కూడా బండి సంజయ్ గారి సారథ్యంలో బీజేపీ పార్టీ జెండా కప్పుకొని కూడా మళ్ళా వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కరీంనగర్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారని మాత్రం చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, గత 12 సంవత్సరాలుగా కరీంనగర్ గడ్డ మీద నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారు ఎంతసేపు హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన కులాల పంచాయతీలు, మతాల పంచాయతీలు పెట్టి ఆయన ఓట్లను, సీట్లను దండుకున్నాడు. ఆయన ఆస్తుల్ని, అంతస్తుల్ని పెంచుకున్నాడు. కానీ ఏ రోజు 80% ఉన్నటువంటి హిందువుల గురించి పట్టించుకోలేదు, హిందువుల దేవుళ్ళ గురించి పట్టించుకోలేదు. కాబట్టే వీళ్ళ వల్ల ఏం కాదు. వెనకడికో పెద్దలో సామెత చెప్తుండ్రి, ఊదు కాదు పీరు లేవదని. అట్లా ఈ బీజేపీ పార్టీ వారి వల్ల ఏమి కాదు. కాబట్టి వీళ్ళని మేయర్ స్థానంలో కూడా కూర్చుని పెడితే కరీంనగర్కి వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కాబట్టి అధికార పార్టీకే కనుక మనం పట్టం కట్టినట్లయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిధులను ఇస్తుంది. అదేవిధంగా
తెలంగాణలోనే రెండవ అతిపెద్ద సిటీగా ఉన్నటువంటి కరీంనగర్ను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా కరీంనగర్ గడ్డ మీద కరీంనగర్ కార్పొరేషన్ మీద కాంగ్రెస్ జెండాను ఎగిరేసే విధంగా పావులు గదుపుతున్నదని మాత్రం చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ గత 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి నీవు కరీంనగర్కు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? కరీంనగర్ పక్కనే నీ పొద్దుగాల లేస్తే మందిరాలు మసీదులు అని చెప్తుంటావు కదా, కరీంనగర్కు పక్కనే ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు నీవు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? భద్రాచలం రాముల వారికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి నీవు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? కొండగట్టు అంజన్నకు నీవు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? ఏ రకంగా ఆలయాలను అభివృద్ధి చేసినావు చెప్పే దమ్ముందా నీకు? ఎంతసేపు హిందువుల ఓట్లు కావాలే కానీ హిందువుల గురించి హిందువుల దేవతల గురించి ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడైనా వీళ్ళకు ఎన్నికలు వచ్చినప్పుడే హిందువులు ముస్లింలు కులాలు మతాలు గుర్తుకొస్తాయి కానీ ఇక మిగతా సందర్భంలో పట్టించుకున్న పాపాన పోతలేరు. కాబట్టి మీకు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని మాత్రం చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల నంబర్ గేమ్లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టగా తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ సర్వశక్తులు ఒడుతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ముందుగా గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చాలా ఈజీగా గెలుచుకున్నది. ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని అంగ్ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్ఎస్ బీజేపీ విప్ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్పు వర్తించేలా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల పహారాలో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. మున్సిపల్ మేయర్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే ఎన్నికల కమిషన్ అయితే చేసింది. మరి చూద్దాం. ఇన్ని రోజులు ఆగినాం, మరికొన్ని గంటలు ఒక 2-3 గంటలు ఆగితే ఏ మున్సిపాలిటీ ఏ పార్టీ ఖాతాలో చేరుతుందనేటటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా రాబోతుంది. కాబట్టి మరికొన్ని గంటలు వేచి ఉంటే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ అనేటటువంటిది కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అక్కడ గంటకు బలాలు ఇటువైపు అటువైపు మారుతున్నాయి. ఏం జరుగుతుంది అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిజామాబాద్ అయితే ఇప్పటికే ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా పావులు అయితే కదుపుతున్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి